ఈరోజు కడపలో ఇద్దరు ఉన్నారు, అమ్జద్ బాషా గారు, సురేష్ బాబు గారు. వీరు గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నిలబడి గెలిచారు. వీళ్ళ వ్యక్తిగతంగా ఇమేజ్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళు మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచారు. ఒక ఛాన్స్ ఇవ్వనని చెప్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని చూసి ప్రజలు ఎంత తీర్పిచ్చారో ప్రజలకందరికీ తెలుసు. 151 కాడి నుంచి 11 సీట్లకు వచ్చాయి. అయినా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. ఈరోజు మారుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు మాట్లాడే మాటలు మీకు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ ప్రజలు ఇసగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. వీళ్ళను ఇంటికి పంపించినా కూడా వీళ్ళ తీరు మారడం లేదని చెప్పి చాలామంది ప్రజలు బయట అనుకుంటా ఉంటే మీకు ఎట్లా ఉందో మాకు అర్థం కలం లేదు. మీరు కడప ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా కడపను అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ నగరాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంది అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు మారెడ్డి గారు కావచ్చు, అన్ని కార్యక్రమాలు ముందుకు పోతూ ఉంటే ఈరోజు మీరు చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏం చేయాలనుకుంటారని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మేడం గారు ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలతో కొట్లాడి ఇక్కడ ఫండ్స్ తీసుకురావడం కానీ కార్యక్రమంలో కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి ఒక సంకల్పం ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఏమంటున్నారు, సీసీ కెమెరాలకు మీరు డబ్బులు రాబట్టారని చెప్పి అంటున్నారు. మీకు సిగ్గు ఉందా? మీరు గత 5 సంవత్సరాల్లో తోపుడు పనుల కానించి మీ ఈరోజు కాంట్రాక్ట్ వర్కులు వేసే సీసీ రోడ్లు కానించి అన్ని చోట్ల వర్కులకు 8%, 9% కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నగర కార్పొరేషన్ పరిధిలో 2 కార్పొరేటర్లు మీరు అక్కడ పెట్టుకొని వసూలు చేస్తే వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మైనింగ్లో కావచ్చు, తర్వాత ఇసుకలో కావచ్చు, ఆఖరికి అక్రమ మద్యం కూడా అమ్మి ఈరోజు మీ వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు అన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాటలు ఆలోచన చేసుకొని మరల్సిందిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, అమ్జద్ బాషా గారికి, సురేష్ బాబు గారికి ఒక తప్పు పని చేసి అమ్జద్ బాషా గారికి పోయినారు, సురేష్ బాబు గారికి పోయారు. తర్వాత అమ్జద్ బాషా గారు కూడా ప్రజలు ఓడించిన సిగ్గురాడంలే. మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో కడప నగరాన్ని మీకు ఎంతకన్నా ఎక్కువగా మేము అభివృద్ధి చేసి ప్రజలకు ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.